అందరికీ శ్రావణ మాసం 2వ వారం శుభాకాంక్షలండి. ఆ తల్లి పూజ అందరూ చేసుకుని చక్కగా ఆ తల్లి ఆశీస్సులతో అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఆ తల్లి పూజ చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఆడంబరాలు కాదండి, మంచి మనస్సు. మనకున్న దాంట్లో మన ఇంటిని మనం ఉండేటువంటి వాతావరణాన్ని పరిశుభ్రంగా పెట్టుకోవాలి. మన ఇంటిని మనకున్న దాంట్లో పరిశుభ్రంగా పెట్టుకుని మన మనస్సుని పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ముందు మన మనస్సులో ఏంటంటే చక్కగా కల్మషం లేని నిర్మలమైన మనసుతో ఆ తల్లిని అర్చించుకుంటే మనకి ఉన్నదే, మనకి ఏది ఉంటే అది 2 తులసాకులు, 2 తులసి దళాలు, లేదంటే 2 పుష్పాలు, 2 అరటిపళ్ళు పెట్టుకుని ఆ తల్లిని మనసారా ప్రార్థించుకుంటే ఆ తల్లి తప్పకుండా కరుణిస్తుందండి. అంతేగాని మన మనస్సు నిండా అమ్మో ఏమి ఆడంబరాలు చేయాలో నలుగురు మెప్పు కోసం అని చెప్పేసి అసలు అట్లా అనుకోకూడదండి. మనకి స్తోమత ఉంటే చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇబ్బందులు పడి మనం ఎవరో ఏదో చేస్తున్నారు మనం కూడా చేయాలన్న దాంతో మనం చేయకూడదండి. అయితే అంతేకాదండి, మనసు నిర్మలంగా పెట్టుకోవాలి. మనసు నిర్మలంగా పెట్టుకోవడం అంటే ఏంటంటే ఎవరి గురించి చాడీలు చెప్పుకోకూడదు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు. మనకు తెలిసి తెలియని మాటలన్నీ చెప్పేది అని ఒకళ్ళని అలా మనం మనం ఎవరో చెప్పిన మాటలు పట్టుకుని మనం ఒక వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడటం కానీ, ఒక పక్కింటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం కానీ, అలాంటి చిన్నయండి. అలాంటి తప్పు పనులు చేయకుండా నిర్మలమైన మనసుతో మనకు చేత వచ్చింది అంత మాట సహాయం కానీ మన చేతల వల్ల సహాయం కానీ చేయొచ్చండి ఏదైనా అవసరం వస్తే. అంతేగాని ఎవరిని మన మాట ద్వారా కానీ మనకు తెలిసినంత వరకు మన మాట ద్వారా కానీ మన చేష్టల ద్వారా కానీ ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మనకు తగిన దాంట్లో ఎంతో కొంత సహాయం చేసి, అట్లాగే మానవ సేవ మాధవ సేవ కదండి. ఆ మానవ సేవ ఆ విధంగా మనకి శక్తికి మించింది ఏది చేయక్కర్లా. మనకి శక్తికి మన నోటు వల్ల చేస్తాము. ఆ నోటి మాటతో ఎవరైనా ఇబ్బందిలో ఉన్నారు, బాధలో ఉన్నారు, వాళ్ళకి స్వాంతన చేకూర్చే 4 మాటలు చెప్పటం అలాంటి చేస్తూ ఇంకా ఆ తల్లిని మనం మనస్ఫూర్తిగా మనకు అందుబాటులో ఉండే వస్తువులతో మనం పూజించుకుంటే ఆ తల్లి తప్పకుండా మనల్ని అందరినీ అనుగ్రహిస్తుందండి. అంతే కదండి. మనసు అనే పుష్పాన్ని ఆ తల్లి దగ్గర పెట్టాలి. మనం ఎన్ని పుష్పాలు పెట్టినా మనసు అనే పుష్పం లేకపోతే ఆ పూజ అనేది నిష్ఫలమే కదండి. అది కూడా ఎలాంటి మనసు, ఆ మనసులో కుళ్ళు కుసిద్ధాలు అలాంటివి లేని స్వచ్ఛమైన మనస్సుని ఆ తల్లికి, ఆ పరమాత్మకి మనం అర్పించుకుంటే అదే గొప్ప పుష్పం అండి. ఓకే అండి.